సార్ నమస్తే అండి. మరి ఒకవైపు రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానన్న భయంతోనే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అసలు ఈ వీటి మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ప్రతిపక్ష హోదా ఎవరండి? చంద్రబాబు నాయుడు ఇవ్వాలా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వాలా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు 11 సీట్లతోటి అంతవరకు అయ్యా చాలు, నీకు అయ్యే ఎక్కువ అని చెప్పి ఆఫ్ చేశారు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి కానీ చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే అయ్యన్న పాత్రుడు గారు కానీ వాళ్ళు ఎవరు? నువ్వు అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే నువ్వు అసెంబ్లీకి వెళ్తావా? ప్రజలు ఎన్నుకుందని నిన్ను ఒక అసెంబ్లీగా ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు కాబట్టి ప్రజా సమస్యలు నువ్వు తీరవాలి. లెక్క పోయి అసలు ఏం జరుగుతుంది ఏందనేది గొంతెత్తి ప్రశ్నించాలి. ఎంచకుండా ఏమి లేకుండా పిరిగివాడిలాగా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, నాకు టైం కావాలి, ఇస్తేనే వస్తానని చెప్పి చిన్నపిల్లగాడు మాట్లాడినట్టు మారం చేస్తే అది కరెక్ట్ కాదు కదా. నువ్వు వచ్చి రా, ప్రజల సమస్యలు ఏదైనా కానీ ఎత్తు. అవన్నీ ఏమి లేకుండా నువ్వు అధికారంలో ఉండగా ప్రతిపక్ష హోదాగా చంద్రబాబు నాయుడిని ఎన్ని రకాలుగా అవమానపరిచావు, ఎన్ని రకాలుగా విమర్శించావు, ఎన్ని రకాలుగా అన్నావు. 2 ఏళ్ళు పెట్టి చేతులు పెట్టి ఇట్టి అని ఓరగా అన్ని రకాలుగా చూపించావుగా. ఇప్పుడు అటువంటివన్నీ ఏమైనాయి బాబు? అంటే నీకు అధికారం ఉంటే నేను అసెంబ్లీకి వచ్చేది లేదా? నువ్వు ఆనాడేమన్నావు? శాసనమండలిలో కనుక నాకు బలం లేదని చెప్పి శాసనమండలి రద్దు చేయాలని చెప్పి నువ్వు రాసి పంపించావు కదా. మరి అదే శాసనసభ మండలిలో మళ్ళీ నీకు ఎక్కువ సీట్లు వచ్చినాయని చెప్పి నువ్వు శాసనమండలి నడుపుతావా? ఇది ఎక్కడి న్యాయం? శాసనమండలి రద్దు చేయమని చెప్పి ఇప్పుడు ఎందుకనవు? అప్పుడేమో టీడీపీ సభ్యులు శాసనమండలి సభ్యులు ఎక్కువ మంది ఉండారని చెప్పేమో అప్పుడే రద్దు చేయాలంటావా? ఇప్పుడే నీకు సభ్యులు ఎక్కువ ఉండారని శాసనమండలి జరపాలంటావా? అంటే నీకు అవకాశవాదం ఉండి ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగా మాట్లాడతావా? అవకాశవాదంగా మాట్లాడతావా? ఇప్పుడేమో నీకు సీట్లు తక్కువ అని చెప్పి ప్రతిపక్ష హోదా కావాలన్నావా? అవకాశవాదం ఎన్ని రకాలుగా నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కానీ ఒకే రకంగా ఒకే మాట మీద ఉండాలి. ఏదైనా కానీ అంత ముంగలేమో అమరావతి మునిగిపోయింది, అమరావతి ఇది అమరావతి అని చెప్పి కమరావతి అని చెప్పి అనేక రకాలుగా మాట్లాడావు. ఎక్కడో మార్పింగ్ వీడియోలు తీసుకొచ్చేసి అమరావతి మునిగిందని చెప్పి నీళ్ళని చేసావు. మళ్ళీ అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేత మా రాజధాని అమరావతి అని చెప్పి మళ్ళీ అంటున్నావు. నిన్నెవరు నమ్ముతారా నాయన? అంత ముంగల 2019 ఎన్నికలప్పుడు మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, రాజధాని ఇక్కడే ఉందని చెప్పి చివరికి రాజధానిలో ఉండక ఆ తాడికొండ నియోజకవర్గం కూడా గెలిపించుకున్నావుగా, మంగళగిరి నియోజకవర్గం గెలిపించుకున్నావుగా లోకేష్ గారిని ఓడిపించి కూడా. నిన్ను ఎవరు నమ్మరు. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని చేసినా కానీ అమరావతి రైతుల్ని ఎన్ని ఇబ్బందులు పాలు చేసావో, పాదయాత్రలో ఎన్ని రకాలుగా రాళ్ళు వేపించావో, నల్ల జెండాలు పెట్టుకొని అమరావతి రైతుల్ని ఎన్ని రకాలుగా హింసకు గురి చేసావో, ఎన్ని కేసులు పెట్టావో, ఎంతమందిని జైలు పంపించావో, చేతులకి బేడీలు వేసావో, అమరావతిని ధ్వంసం చేసావో, పోసిన తార్ రోడ్లని ఎన్ని రకాలుగా తోమేసావో అన్నీ గుర్తుపెట్టుకుంటావు నాయన. నువ్వు చేసినది మామూలు కాదు. అన్ని రకాలుగా అరాచకాలు చేసావు. కనీసం కోర్టు చెప్పినా కానీ 2 సంవత్సరాలు కౌలు కూడా ఇలా మమ్మల్ని మాకు అనేక రకాల హింసకు గురి చేసావు. కనీసం ఒక ఇటుక రాయి పెట్టలేదు. వాటిని మొత్తాన్ని పాడు పెట్టేసి అన్ని రకాలుగా చేసావు. చివరికి పేదలు కూడా మోసం చేసావు కదా నాయన. ఇది మునిగిపోయింది అమరావతి అన్నాడికి. మరి అన్ని లక్షల మంది అన్ని వేల మందికి నువ్వు సెంటు భూములు ఎట్లా ఇచ్చావు అసలు నువ్వు? మరి ఎన్ని రకాలు నిన్ను ఏ రకంగా నమ్ముతారు, ఏ రకంగా చేస్తారు? నిన్ను ఎవరు నమ్మరు, నిన్ను నమ్మలేరు. నీకు చివరికి పులివెందుల్లో జడ్పీటీసీలు కూడా గెలిపించుకోలేకపోయావు నువ్వు చివరికి. అది నువ్వు ఆలోచించుకో ముందు. నువ్వు ప్రజలని అమ్ముతుండారా, బాబు గారు అమ్ముతుండారా, ఎవరు అమ్ముతుండారా అనేది నువ్వు ఆలోచించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే అసెంబ్లీకి వస్తే నాకు మైక్ ఎవరు అని చెప్పి జగన్ గారు పదే చెప్తా ఉన్నారు. అంటే నేను మీడియా ముందే ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తాను, ప్రతి ఆస్పెక్ట్లోనూ కూడా జగన్ అనే వ్యక్తి చంద్రబాబుని ప్రశ్నిస్తూనే ఉంటాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. అసలు అది కాదండి, అసెంబ్లీకి రాకుండానే ఏమి లేకుండానే మైక్ ఎవరంటే ఎట్టా? ప్రజలు ఎట్లా నమ్ముతారు? నువ్వు రా, మాట్లాడు. నీకు మైక్ ఇవ్వకపోతే కనుక అప్పుడు నాకు మైక్ ఇవ్వట్లేదు, నేను వచ్చినా కానీ ఉపయోగం లేదని చెప్పి జనాలకు అప్పుడు చెప్పు. అసలు నువ్వు అసెంబ్లీకే రాకుండా నాకు మైక్ ఎవరు, ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను అని చిన్నపిల్లలాగా ఏందండి మాటలు? నువ్వు రా, నీ 11 మంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చి పోరాడు ప్రభుత్వం మీద. మైక్ ఇవ్వకపోతే నిరసన తెలియజేయి, వాకౌట్ చెయ్యి, స్పీకర్ దగ్గరకు వచ్చేసి నిరసన తెలియజేయి. నువ్వు అసలు రాకుండానే ఏమి లేకుండానే ముంగలుగానే నాకు మైక్ ఎవరు అనుకుంటే ఎట్లా? ప్రజలు ఎట్లా నమ్ముతారు? నువ్వు వచ్చి పోరాడు. ప్రజల గురించి కానీ ఏదన్నా పనులు కానీ గురించి కానీ ఏదైనా కానీ
పోరాడవలసిందిగా నేను కోరుతున్నా. నువ్వు రాకుండా అసెంబ్లీకి రాకుండా ఏం లేకుండా నాకు మైక్ ఎవరని చెప్పి అనే మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు అందరూ కూడా శాసనమండలికి వస్తూ ఉన్నారు. అసెంబ్లీకి ఈ 11 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన పెడితే కనీసం 10 మంది ఎమ్మెల్యేలు అయినా తన నియోజకవర్గం గురించి మాట్లాడడానికి రావాల్సిన పరిస్థితి ఉంది కదా, ఎందుకు రావట్లేదు అంటారు? అసలు రావాలి కదండి. శాసనమండలిలోనేమో ఎక్కువ మంది మెజార్టీ ఉంది, బలగం ఉందని చెప్పేమో నువ్వు మొదలుపెట్టావు. ఇప్పుడేమో ఆ పని ఈ శాసనమండలిలోనేమో నీకు 11 మంది ఉన్నారు, నీకు బలగం లేదని చెప్పేమో నువ్వు అటు ఊరుకుంటున్నావు. ఇది కరెక్ట్ కాదు కదా. ఏది ఏమైపోయినా కానీ నువ్వు పోరాడాలి. నువ్వు ఇదివరకు మాజీ ముఖ్యమంత్రి, మామూలు ఎమ్మెల్యే కాదు, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాడాలి. పోరాడకుండా ఏమి లేకుండా రౌడీ షీటర్లను పరామర్శించడము, ఎవరైనా చచ్చిపోతే పరామర్శించడము, లేకపోతే జైలులో ఉండాలని పరామర్శించడం ఇవన్నీ కరెక్ట్ కాదు. నువ్వు ఏది ఏమైపోయినా కానీ ప్రజా సమస్యల మీద అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున పోరాడితే జనం నమ్ముతారు. అప్పుడు నీకు మైక్ ఇచ్చారా లేదా వీళ్ళు నిన్నేం చేశారనే తెలిసిద్ది. నువ్వు రాకుండానే లేకుండా ఇటువంటి మాటలు మాట్లాడితే మట్టికి ప్రజలు నమ్మరని కోరుకుంటున్నాను. అంటే ఒకే పార్టీ ఉంది ప్రతిపక్షంలో, కానీ ఈరోజు మాకు హోదా ఇవ్వకుండా డబల్ గేమ్ ఆడుతున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. వాళ్ళే క్వశ్చన్లు వేసుకుంటున్నారు, వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళే మెచ్చుకుంటా ఉన్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. దీన్ని ఎంతవరకు సమర్థించవచ్చు అంటారు? అసలు అది కాదండి. ఆయనకి ప్రతిపక్ష హోదా కావాలంటే మినిమం 10% రావాలి. 10% రాలా అధికారంగా. నువ్వు కోర్టులో కూడా హైకోర్టులో కూడా వేసావు పిటిషను. అది ఎడిదిరిగి తేలేదు కాదు, పెట్టేది కాదు. అసెంబ్లీ గురించి ఇవన్నీ జరిగేవి కాదు. ఎంతసేపటికి వాళ్ళంటే చంద్రబాబు నాయుడు గారు నీకు మళ్ళీ చక్కబదిని చేయించుకోవాలి అందరూ. ఓహో ఆహో అని చెప్పి భవనమ్మ గారిని తిడుతుంటే వెకిలిన వాళ్ళు నవలేనా? ప్రజల సమస్యల గురించి ఒక్కొక్కళ్ళు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ఏందని చెప్పి అడిగి ఒక మంత్రుల చేత సమస్యలు అడిగించుకుంటున్నారు. కానీ ఎవరితో పొగిడించుకోవట్లేదు, చెక్కబజ్జిన కానీ ఓరగా చెప్పించుకోవట్లా. ప్రజా సమస్యల మీదే అధికార పక్షమే ప్రతిపక్షంగా ఉండి వీళ్ళు రాష్ట్రంలో జరిగే సమస్యల గురించి మాట్లాడుతున్నారు. మేము రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఎట్లా జరుగుతున్నాయి మేము చూస్తూనే ఉన్నాము. అంటే గతానికి ఇప్పటికి తేడా ఏమైనా ఉందండి అసెంబ్లీ సమావేశాల్లో కానీ, ముఖ్యంగా ఎమ్మెల్యేలు మాట్లాడే విధానం కానీ, ముఖ్యమంత్రి వాళ్ళకి స్పందించే విధానం కానీ ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్? ఏమంటే గతంలో ఉంటేనేమో పొగడతలతో సరిపోయింది. జగన్మోహన్ రెడ్డిని పొగడతామో, ప్రతిపక్ష నాయకుడిని తిడతామో, మా నాయకుడు ఇంట్లో మహిళలని విమర్శించడమో, వాళ్ళని అనేక రకాలుగా విమర్శించడమో చేయటమో తప్పితే వాళ్ళు ప్రజా సమస్యల గురించి ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అసెంబ్లీలో ఎప్పుడైనా మాట్లాడారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాల్లో మామూలుగా ఏ సమస్య అయినా కానీ ఈ ముందు గురించి కానీ వేరే విషయాలు నేను చూశానండి. కొల్లి రవీంద్ర గారిని శాసన మండలిలోనే అడుగుతున్నారు. ఈ బెల్ట్ షాపులు ఉన్నాయి, వేరే సాట్ ఏదో కల్తీ మందు జరిగింది, ఇవన్నీ అడిగారు. ఎక్సైజ్ గురించి కూడా అడిగారు. కల్తీ మందు గురించి విచారణ చేపట్టామన్నారు. ఎక్సైజ్ అడిగితే ఎవరు చనిపోలేదు కాబట్టి ఎక్సైజ్ కూడా ఇవ్వని చెబుతున్నారు. ఇన్ని రకాలుగా వాళ్ళు అడిగిన దానికి సమయంగా సావధానంగా సమాధానాలు చెబుతున్నారు. కానీ మీకు మళ్ళీ విమర్శించడం కానీ, ఒక మాట అడిగితే దానికి ఎదురు దాడి చేయడం కానీ లేదు. అడిగిన దానికి అలా సమాధానాలు చెబుతున్నారు. కరెక్ట్గా జరుగుతుంది. మీరు కూడా రాండి, అసెంబ్లీకి పోరాడండి. ప్రజల గురించి పోరాడి మీరు ఒక జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అని చెప్పి జనాలకి తెలియజేసేట్టు క్వశ్చన్లు అడగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.